రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్సా మల్లయ్య గౌడ్ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామానికి అత్యవసర వైద్య సేవలకు 108 మహిళలకు డ్వాక్రా భవనం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇంటింటికి భీమా సౌకర్యం, గ్రామంలో అంత్యక్రియలకు నంది వాహనం, మహిళలకు కుటుంబిషన్ శిక్షణ, కుటుంబిషన్ అందజేత, విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ క్లాస్ సౌకర్యం, యువకులకు స్వయం ఉపాధి శిక్షణ, గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పర్యవేక్షణకు సీసీటీవీ ఏర్పాటు, విద్యార్థులకు లైబ్రరీ, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. మేము గ్రామాన్ని అభివృద్ధి అన్ని విధాలా చేసాం. నేను ఇంతకు ఉప సర్పంచ్ కూడా ఉన్నా. మా సర్పంచ్ గారు నేను ఇద్దరు కలిసి గ్రామాన్ని ప్రతి వాడ సీసీ రోడ్డు ఫస్ట్ చేసింది మేము. అది గౌరవనీయులైన మాజీ హోంమంత్రి గారు చొరవతో ఈ విలేజ్ కి సబ్ స్టేషన్ తెచ్చింది. మేడము 6 లక్షల చిల్లర ఇది తిమ్మాపూర్ 90 లక్షలు తండ రోడ్డు మంత్రి గారు సాయంతో అభివృద్ధి జరిగింది. మేము టిఆర్ఎస్ పార్టీ ద్వారా బాలు గుర్తుకు ఓటేసి, నా గుర్తు బాలు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరని మనది. నుంచి మేము 2 సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో మౌలిక వస్తువులు మొత్తం పూర్తి ఏర్పాటు చేసాం. ఒకటి కాదు, అన్ని విధాలా. ఏది 22 గ్రామాచార్జీ బోర్డు వేసాము, 22 మోటార్లు వేసాము, చెరువులు కానీ కిటికలు కానీ సొంతంగా కంటిపూజ ద్వారా 12 లక్షల రూపాయలు ఆ రోజుల్లో మొత్తం సొంతం తాగిచ్చి సంపు కట్టించి ఊళ్ళు నీరు కడుతున్నట్టు. ముఖ్యంగా తిమ్మపూర్ రోడ్ కానీ, కొలమూరు హెల్మెట్ రోడ్ కానీ, చింతుల రోడ్ కానీ ప్రతి ఒక్క రోడ్డు మేము చేసినాయి. గుమ్మడితో ఒక 40 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే దాదాపు 85 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినాం. మేము అభివృద్ధికి ఆస్కారం లేదు.